భయ సంక్రాంతి సంబరమే అనుకున్నా. తెలుగు సినిమా అంటే సంక్రాంతి సంబరమే అనుకున్నాము. సెకండ్ హాఫ్లో 2024 సెకండ్ హాఫ్లో ఏమీ లేదనుకున్నాం, కానీ రేవు లాంటి సినిమా అయితే అద్భుతంగా ఉన్నది భయ్య. నిజంగా సూపర్ కాన్సెప్ట్. డైరెక్టర్ రిటర్న్ ఆయన రాసుకున్నాడు, ఆయన డైరెక్షన్ ఇచ్చిన అద్భుతంగా అనిపించింది. ఇందులో హీరో హీరోయిన్లు ఈ కాదు, ఒక పల్లెటూరి వాతావరణం, పల్లెటూరి కథ, పల్లెటూరి హీరోయిజము. పల్లెటూరులో ఓడరేవుల్లో ఉండేది, సముద్రాలకు పోయేవాడు, చిన్న జాలరి సముద్రాలకు ఎలా పోవాలి, వీళ్ళని తొక్కుకుంటూ పోయేవాడిని ఎలా తొక్కుకుంటూ వెళ్ళాలి, పల్లెటూరి వాతావరణం చూపించారు. ఫోటోగ్రఫీ అయితే అద్భుతంగా అనిపించింది. ఒక డైరెక్షనే కాదు, మాటలు పాటలు కానీ ఫోటోగ్రఫీ అయితే సూపర్, అద్భుతమైన కాన్సెప్ట్, ఖతర్నాక్ అనిపించేసింది. ఫ్యామిలీ కూడా చూడొచ్చు. అసలు నిజంగా సముద్రాల సీన్స్ మనకు పెద్ద పెద్ద సినిమాలలో, కేజీఎఫ్లో, సలార్లో మంచి హైలైట్గా హీరోని ఎలివేట్ చేసి చూపిస్తారు చూసారుగా. ఇక్కడ ఎలివేట్ చేయాల్సిన అవసరం లేదు. సముద్రం సీన్ చాడు, క్లైమాక్స్ చాలు, మస్తు అనిపించేది. వండర్ఫుల్ కాన్సెప్ట్. మీరు 10కి 10 ఇవ్వమంటే 10కి ఇస్తా, 5కి 5 ఇవ్వమంటే 5కి ఇస్తాను. నేనైతే మార్కులు తగ్గించేది లేదు. వండర్ అంటే వండర్ ఉంది నిజంగా. రేచికట్లో రేవు లాంటి సినిమాలు రావాలి. సంక్రాంతితో తెలుగు సినిమా సంబరం ఆగిపోలేదు, ఇంకా ఉన్నది. రేవు లాంటి సినిమా నాకైతే వండర్ఫుల్గా నచ్చింది భయ్య. ఎక్కడ మైనస్ అది ఎక్కడ కనపడలేదు. సూపర్ మూవీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏం చూస్తున్నా, సినిమా మాత్రం ఇచ్చి పడేసిండు. ముందుగా చెప్పాలంటే సార్ కంగ్రాచులేషన్ సార్, సినిమా చాలా బాగా వేసారు. యాక్టింగ్ కొత్త ఒక్క యాక్టర్స్ చాలా బాగా వేసారు. ఈ సినిమా చూస్తున్నా నాకైతే రాజమౌళి తీసినట్టు అనిపించింది. లాస్ట్ ఫైట్ సీన్ ఉంటుంది మాత్రం, క్లైమాక్స్ మాత్రం ఇచ్చి పడేసిండు. సినిమా మాత్రం చాలా బాగుంది, ఎక్కడ కూడా బోర్ అయిన సినిమా లేదు. అసలు విలేజ్లలో సినిమా తినడం నిజంగా అప్పుడు ఎప్పుడో చిన్నప్పుడు చూసాం, మళ్ళీ ఇప్పుడు చూసాం సినిమా. ఆ స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ చాలా అంటే చాలా సార్ నిజంగా సార్ చాలా బాగా తీసేసారు సినిమా. ఆల్ ద బెస్ట్ సార్. ఇలాంటి సినిమా సెకండ్ పార్ట్ తీయాలి మీరు మనసుకుంటున్నాను. చాలా బాగుంది. సో మంచి రెస్పాన్స్ వచ్చింది ఈ రోజున. ఈ రోజులో అన్ని థియేటర్స్లో ఫుల్గా ఉన్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అందరూ థియేటర్లో చూడండి. చాలా బాగుంది థియేటర్ రెస్పాన్స్. ఎవ్రీ సీన్, ఎవ్రీ షాట్ చాలా బాగా తీశారని చెప్పేసి జనాలందరూ చప్పట్లు కొడుతున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ మై సపోర్ట్. థ్యాంక్ యూ. చాలా బాగుంది, చాలా బాగా తీశారు. నిన్న చూసిన ప్రీమియర్ షో కానీ, ఈరోజు థియేటర్ షో కానీ చాలా బాగుందని చెప్పేసి జనాలందరూ కూడా, ఫ్యాన్స్ కూడా బీభత్సంగా లవ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. బెల్ట్ మూవీ బ్యాక్ డ్రాప్ వచ్చి మొత్తం ఓషన్ రివర్ చాలా బాగా చూపెట్టాడు డైరెక్టర్. సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్ ఫెంటాస్టిక్. అండ్ మూవీ మాత్రము బిగినింగ్ నుంచి ఎండ్ వరకు అసలు చాలా సూపర్గా తీశారు. అంత యంగ్స్టర్స్ అసలు టూ గుడ్ టు కనెక్ట్ టు ద మూవీ. న్యాచురల్ కల్ట్ 100% వెరీ గుడ్ మూవీ. అందరికీ నేను ఒకటే చెప్తున్నా, సినిమాకి వెళ్ళి చూడండి. యూ వుడ్ లవ్ ఇట్, యూ వుడ్ ఎంజాయ్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. అన్న ఇప్పుడే చూశాను రేవు మూవీ. సినిమా అయితే చాలా బాగుంది. విలేజ్ లుక్లో వచ్చిన అన్న సూపర్గా చేశారన్న. చాలా అంటే చాలా బాగుంది. ఆ విలేజ్ సీన్స్ కానీ ప్రతి క్యారెక్టర్ చాలా న్యాచురల్గా ఉందన్న. అసలు ఆ విలేజ్లో జరిగేవి, ఆ సముద్రం కోసం, ఆ చేపల గురించి చాలా బాగా చూపించారు. ఆ విలనిజం కానీ, హీరోయిజం కానీ, మ్యూజిక్ జోసఫ్ గారు చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. సూపర్గా ఉందన్నమాట. హైలైట్స్ ఏంటి, ఫైట్స్, ఆ విలేజ్ అందాలు కానీ, ఆ విలేజ్ రైటింగ్ కానీ చాలా అంటే చాలా బాగుంటాయి. ఆ పదాలు మనం ఎప్పుడో మన చిన్నప్పుడు విని ఉంటాం, అలాంటి పదాలను ఈ సినిమాలో చూస్తాం అన్నమాట. చాలా బాగుంది. డైరెక్టర్ గారు అన్న చాలా బాగా తీశారన్న. అంటే చాలా ఏజ్ ఎక్కువ ఉంటుంది అనుకుంటా మీరు ఆ సినిమా చూసి. చాలా ఇంత చిన్న ఏజ్లో మంచి సినిమా తీశారు. ఆ రైటింగ్స్ కానీ, ఆ డైరెక్షన్ కానీ, స్క్రీన్ ప్లే కానీ ఎక్కడ బోరు కొట్టదు. సో చాలా అంటే చాలా బాగుంది. మ్యూజిక్ పరంగా కూడా ఐటమ్ సాంగ్ వస్తుంది, అప్పుడైతే కుర్రోళ్ళందరూ చాలా ఎంజాయ్ చేస్తారు. అదే కాకుండా స్టోరీ బాగుంది మెయిన్. సో ఫ్యామిలీ అంతా కూర్చొని చూడాల్సిన సినిమా అనమాట. ఆ లాస్ట్ క్లైమాక్స్ అయితే వేరే లెవెల్. సో చాలా బాగుంది. పార్ట్ 2 కోసం కూడా చూస్తున్నాం అన్న. సో తీయండి, ప్రొడక్షన్ వాల్యూ చాలా బాగున్నాయి. సో ఎక్కడ ఎంత పెట్టాలో అంత పెట్టారనమాట. చాలా నీట్గా ఉంది. అందరు థియేటర్కి వచ్చి చూడండి. రేవు సినిమా ఇప్పుడే ఈరోజే రిలీజ్ అయింది. థ్యాంక్ యూ సో మచ్. చాలా కొత్తగా అనిపించిన ట్రైలర్ చూడంగానే. సో మూవీకి రాగానే షాక్ అయిపోయాం అందరం. చాలా కొత్తగా ఉంది, స్టోరీ లైన్ ఫ్రెష్గా ఉంది. అసలు డైరెక్షన్ అయితే ఎక్సలెంట్గా ఉంది. యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ కానీ అసలు కొత్త వాళ్ళు అనిపించలేదు. వాళ్ళందరూ ఎవరిని చూసినా కొత్త వాళ్ళు అనిపించలేదు. సినిమాటోగ్రఫీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. బీజిఎం స్కోర్ అయితే అద్భుతంగా ఉంది. అసలు బొమ్మ బ్లాక్ బస్టర్. అందరు రండి, గుర్తుపెట్టుకోండి. డైరెక్టర్ కొత్తడు, బాగా తీసాడు, చాలా బాగా తీసాడు. డిఓపి ఆల్సో బాగుంది. చూడాలనుకుంటే కనుక మీరు తప్పనిసరిగా రేవు సినిమా చూడాల్సిందే. డైరెక్టర్ గారికి సూపర్ సక్సెస్ అవుతుంది రేవు మూవీ. మీరు తప్పనిసరిగా చూడండి థియేటర్కి వచ్చి. చాలా కల్ట్ మూవీ, మాస్ ఎంటర్టైన్మెంట్ మూవీ. తప్పనిసరిగా మీరు థియేటర్కి వచ్చి చూడండి. ఆడియన్స్ సూపర్. సినిమా చాలా బాగుందన్న. డైరెక్టర్ తోపు తీసాడు అసలు సినిమా. మీరు అసలు ఆలోచించాల్సింది. అందరూ వచ్చేయండి, అందరూ వచ్చేయండి అంతే. కేక ఉట్టించింది.
చూస్తే మాత్రం మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే మూవీ ఇది. ఒక్కసారి చూడండి చాలు. థియేటర్లో రెస్పాన్స్ చాలా బాగుందండి. అంటే మా సినిమా మేము యాక్ట్ చేసాం కాబట్టి మేము చాలా గొప్పగా చెప్పుకుంటాం అని కాదు, చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే ఆడియన్స్ ఉన్నారో ఆడియన్స్ అందరూ కూడా తెర మీద కనిపించే మా పాత్రలో వాళ్ళని ఊహించుకుంటారు. అరే మన పక్కింటి కుర్రోళ్ళలో ఉన్నారు, మనం చూసిన సన్నివేశాల్లో ఉన్నాయి, మన జీవితంలో ఎక్కడొక్కడ ఇలాంటివన్నీ ఎదురొచ్చాయి కదా అన్న ఫీలింగే తప్ప ఎక్కడ కూడా ఏదో ఫిక్షనల్గా చేశారు, ఏదో జనాలను ఆకట్టుకోవడం చేశారు అన్నట్టుగా కాదు. చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈ రోజున మాకు మా మూవీలో పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్ కానీ నటీనటులు కానీ అలాగే మా డైరెక్టర్ ఎవ్రీ వన్ ప్రొడ్యూసర్స్ వీళ్ళందరూ కూడా చాలా సంతోషంగా గర్వంగా చెప్పుకోగలిగే సినిమా అండి ఇది. మేము ఈ రోజు వరకు ఇప్పుడు మీరు ఏం సాధించారు జీవితంలో అంటే మేము ఇది సాధించామని చెప్పుకోవడానికి మాకున్న ఫస్ట్ మేము సాధించిన గొప్ప విజయం ఇది. దీన్ని మీ అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తూ ఉంటాయి. జనరల్ కమర్షియల్ ఫార్మాట్ నుంచి దూరంగా వచ్చి మన నేటివిటీకి దగ్గరగా వచ్చి మీ అందరి మనసుల్లో గుర్తుండిపోయే చిత్రంగా మా రేవు చిత్రం వచ్చింది. తప్పకుండా మీ అందరూ ఆదరిస్తే ఇలాంటి మంచి చిత్రాలు ఇంకా ముందు రావడానికి ఆస్కారం ఉంటుంది. అదంతా మీ చేతిలోనే ఉంది కాబట్టి మీరు దయచేసి మా థియేటర్కి వచ్చి రేవు సినిమాని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. మూవీ ఒక పల్లెటూరులో జరిగేదంతా ఈ సినిమాలో కళ్ళకు కట్టినట్టు చూపించారు. అంతా ఒరిజినల్గా చాలా బాగుంది. హీరో గారు యాక్టింగ్ అయితే చాలా బాగా ఎరగదీశారు. ఫస్ట్ టైం మూవీ అయినా ఎప్పుడో తీసినట్టు ఎన్ని రోజులు మూవీ తీసినట్టు గొప్ప హీరోలు కానీ ఈ సినిమా చాలా బాగుంది. హీరో క్యారెక్టర్ కానీ హీరోయిన్ క్యారెక్టర్ కానీ చాలా సింపుల్గా ఉంది. హైలైట్స్ నాకు బాగా నచ్చింది ఏంటంటే సొంతగా వాళ్ళు స్టీమర్ అది పడవ తయారు చేశారు. అది మాత్రం చాలా హైలైట్ ఉంది. మళ్ళీ లాస్ట్ ఫైట్స్ అయితే చాలా బాగున్నాయి. సాంగ్స్ కానీ బీజిఎం కానీ చాలా బాగుంది. ప్రొడక్షన్ వర్క్స్ కూడా అదిరిపోయింది. డైరెక్టర్ గారు చాలా బాగా డైరెక్షన్ చేశారు ఈ మూవీ. ఇలాంటి మూవీస్ ఇంకా తీయాలని కోరుకుంటున్నాము. మ్యూజిక్ అయితే చాలా బాగుంది. వైబ్రేషన్ వచ్చిన జనాలు విజిల్స్ అవన్నీ వేయడం చాలా బాగుంది. మూవీ కొత్తగా ఉంది ఈ సినిమా. అందరు థియేటర్కి వచ్చి తప్పకుండా చూడండి. ఎట్లా ఉందంటే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మించిపోయిన సినిమా మామూలు లేదు. అంటే విశ్వక్సేన్కి పోటీగా ఒకరు వచ్చారు, వంశీ రామ్. మామూలు లేదంత యాక్టింగ్ అన్న, నీ యాక్టింగ్ అయితే పెద్ద. ఏం ఫైట్లు అబ్బా మైండ్ పోయింది సినిమా. స్టోరీ అయితే మాత్రం నాకు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా తర్వాత నెక్స్ట్ పార్ట్ ఎలా ఉండో తెలియదు కానీ నీ సినిమా తీసిందన్న డైరెక్టర్ గారు అయ్యో బాబోయ్, ఆయన కుర్రోడు ఇంకా 20 సంవత్సరాలు కూడా ఉన్నాయో లేదో తెలియదు కానీ ఏం ఎక్స్పీరియన్స్ సూపర్ అంటే సూపర్ అన్న. నీ యాక్టింగ్ అయితే మాత్రం విశ్వక్సేన్కి పోటీ దిగావంతే నువ్వు. ఇండస్ట్రీకి మరో హీరో వచ్చాడు వంశీ అన్న, కేకలంతే అరుపులు. సినిమా భయ్య ఏకదం పల్లెటూరు వాతావరణంలో ఒక చేపలు పట్టుకునే వాళ్ళు స్టోరీ. అది చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా థియేటర్కి వచ్చి చూడండి. ఆ బొమ్మల్లో చూడనుకోవద్దు. ఖచ్చితంగా ఇలాంటి సినిమాలు మనం ఎంకరేజ్ చేయాలి. ఇలాంటి ఫేక్ లేదంటే కెమెరా ప్రింట్లు వద్దు. ఖచ్చితంగా ఇలాంటి సినిమాలు ఎంకరేజ్ చేస్తేనే ఇలాంటి వాళ్ళకి కూడా మనం గుర్తించాలి. కానీ నిజం చెప్తున్నా, విశ్వక్సేన్ అన్నకే పోటీగా వంశీ వచ్చాడు. గుర్తుపెట్టుకోండి, ఇది ఫస్ట్ సినిమా. కానీ అరే ఆ రోజున రివ్యూ చెప్పినప్పుడు ఒకరు అన్నారు నిజమే అని మీరు అందరూ ఖచ్చితంగా అనుకుంటారు. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ పక్కా అన్న. నీ లైఫ్ అయితే మాత్రం నీకు తిరుగులేదు, నువ్వు వెనక్కి తిరిగి చూసుకోకలేదు. సూపర్ అన్న. మీ పర్ఫార్మెన్స్ అయితే మేము చూసాం ఆల్రెడీ. ఇందులో ఇక నెక్స్ట్ లెవెల్ ఉంది. సూపర్ అండ్ సూపర్. మీ ఇద్దరు రిలేషన్ సినిమాలో కొట్టుకుంటూ ఉంటారు, కలుస్తారు. హైలైట్ అన్న రిలేషన్ అనేది అట్లనే ఉంటుంది. చాలా బాగా చూపించారు. డైరెక్టర్ గారికి మాత్రం ఒకటే హ్యాట్స్ ఆఫ్ సార్, మీకు సూపర్.